హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 రీసెంట్గా ఇంట్రడ్యూస్ అయింది, మీ అందరికీ తెలుసు. 1 ఏప్రిల్ 2026 నుంచి అప్లికబుల్. ఈ యాక్ట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నుంచి చాలామందిలో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది, ముఖ్యంగా సాలరీడ్ ఎంప్లాయీస్లో. చాలా కాల్స్ వస్తున్నాయి, కొత్తగా ఏమైనా స్కీమ్స్, బెనిఫిట్స్, ఎగ్జామ్షన్స్ కానీ ఇంట్రడ్యూస్ అయ్యావా, ఏమైనా కొత్త రేట్స్ ఏమైనా చేంజెస్ అయ్యిందా, స్టాండర్డ్ ఎక్సెల్ ఏమైనా చేంజెస్ వచ్చాయా. సో మీ అందరికీ ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి వీడియో చేస్తున్నా. సో ఏవైతే స్లాబ్ రేట్స్ ఏవైతే ఉండేవో ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 25-26 అండర్ న్యూ ట్యాక్స్ రిజమ్ అప్ టు 4 lakhs 4 lakh 1 rupees to 8 lakhs 5%, 8 lakh 1 rupees to 12 lakhs 20%, 12 lakh 1 rupees to 16 lakhs 15%, 16 lakh to 1 rupees to 20 lakhs 20%, 20 lakhs to 24 lakhs 25%, అబోవ్ 24 lakhs 30% అండి. అండ్ ఈ కొత్త యాక్ట్లో కూడా మీరు ఓల్డ్ రిజన్ ఆప్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు. ఎవరికైతే ఇప్పుడు హౌస్ లోన్స్ ఉన్నాయి అండ్ డిజేబిలిటీ పర్సన్స్ కానీ ఎడ్యుకేషన్ లోన్స్ ఉన్నాయి, వీళ్ళందరికీ కొంత బెనిఫిట్ ఉంటుంది అనుకుంటే వాళ్ళు ఓల్డ్ రిజన్లో కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎవరికైతే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అండ్ హోమ్ లోన్స్ ఇలాంటివి లేదో వాళ్ళు న్యూ ట్యాక్స్ ఆప్ట్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ అయితే న్యూ ట్యాక్స్ రిజమ్ ఉంటుంది, మీరు కావాలనుకుంటే ఓల్డ్ ట్యాక్స్ ఆప్ట్ చేసుకోవచ్చు అండి. అండ్ ఈ యాక్ట్లో ముఖ్యంగా ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే ట్యాక్స్ ఇయర్ కాన్సెప్ట్ అండి. ఇంతకు ముందులా ఫైనాన్షియల్ ఇయర్ అండ్ అసెస్మెంట్ ఇయర్ అనే కన్ఫ్యూజన్ ఏం లేదు, ఇక్కడ నుంచి ట్యాక్స్ ఇయర్ అని పిలువబడుతుంది. సో దట్స్ ఆల్, థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ ప్లీజ్.